మండలానికి చెందినటువంటి రాజేష్, కూర్గ్ అంటే కొడగు డిస్ట్రిక్ట్ కూర్గు, అక్కడ సోమవార్పేట్ అనే ప్లేస్కి సంబంధించిన ఒక విలేజ్కి సంబంధించినటువంటి రాజేష్ అనే అతనికి సంబంధించి అతను ప్లస్ ఇంకా కొంతమంది టీము ఆయన అప్రోచ్ అవ్వడం జరిగింది. అప్రోచ్ అయ్యి మేము ఇట్లా మాకు గుప్త నిధులకు సంబంధించినటువంటి సమాచారం ఉంది, అది మీరు ఆస్ట్రాలజర్ కాబట్టి దాన్ని వెరిఫై చేసి మాకు హెల్ప్ చేసి దాంట్లో మాకు అవన్నీ కూడా ఉంటే గుప్త నిధులు తీసి మాకు ఇవ్వాలని చెప్పి అంతా మాట్లాడుకోవడం జరిగింది. కొంత మనీ కూడా ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో ఇతను వాళ్ళతో పాటు కర్ణాటక ప్రాంతం మొత్తం అఫెన్స్లు అన్నీ కూడా కర్ణాటక జరిగింది. కిడ్నాప్ మాత్రం మన దగ్గర జరిగింది ఇది. సో అతను కర్ణాటక ప్రాంతంలో ఒక పొలంలో సర్చ్ అనేది చేయడం జరిగింది. అక్కడ అది ఏమి లభించకపోవడంతో అతను తిరిగి డబ్బులు మాకు మళ్ళీ ఇచ్చారని చెప్పి వాడు మాట్లాడడం జరిగింది. దానిపైన ఈ ఆస్ట్రాలజర్ ఏమి స్పందించకుండా తన ఊళ్ళో తను ఉన్నాడు. ఈ క్రమంలో వాళ్ళు ఇతను మళ్ళీ అప్రోచ్ అయ్యి అవుట్స్కట్స్ నుంచి కిడ్నాప్ తీసుకుని వెళ్ళడం జరిగింది. తర్వాత అతని ఆఫీసు తుముకూరులో ఉన్న మడికేరి దగ్గర తీసుకెళ్ళి అక్కడ ఆఫీసులో ఆయన మీద దాడి చేయడం జరిగింది. వాళ్ళు ఈ కూర్గు ఫ్యామిలీకి అక్కడ వాళ్ళ గవర్నమెంట్ లైసెన్స్ ఉంది డబుల్ బ్యారల్ గన్లు ఉండడానికి, ఎందుకంటే అక్కడ వాళ్ళు ఫారెస్ట్లో ఉంటారు కాబట్టి. సో ఆ గన్స్ తీసుకొచ్చి ఆ గన్ను కూడా అక్కడ ఉపయోగించి 3 pellets కూడా అక్కడ అంటే ఫైర్ చేయడం జరిగింది. ఇతన్ని బెదిరించి థ్రెటన్ చేసి ఈ మనోహర్ అండ్ డ్రైవర్ అండ్ బ్రదర్ అండ్ ఫస్ట్ ఎయిడ్ మొత్తం 4 మెంబర్స్ని వాళ్ళు కిడ్నాప్ చేయడం జరిగింది. తీసుకెళ్లి కూర్గులో ఉన్న వాళ్ళ సోమవార్పేటలో ఉన్నటువంటి అక్కడ సొంత ఊరిలో పెట్టుకొని హోస్టేజ్లో పెట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళని బెదిరించి ఊరు నుంచి గోల్డ్ తెప్పించి ఆ గోల్డ్ కూడా అమ్మించి వాళ్ళ డబ్బులు తీసుకోవడం జరిగింది. తర్వాత వాళ్ళు వదిలేయాలి, యాక్చువల్లీ వాళ్ళ డబ్బులు వాళ్ళకి వచ్చినాయి. కానీ ఒక మనోహర్ మాత్రం వదిలేసి మిగతా వాళ్ళని హోస్టేజ్లో ఉంచుకుని మనోహర్ని ఇంకా 2 crores వరకు ఇంకా మనీ తీసుకురావాలని చెప్పి అతను థ్రెటన్ చేయడంతో అతను మనీ తీసుకురామని అతను పంపించారు. అతను మాత్రం రిలీజ్ చేశారు. సో అతను మళ్ళీ మనకు వచ్చి పోలీసులు కంప్లైంట్ ఇవ్వడంతో వెంటనే మనం స్పందించాము. వితిన్ హాఫ్ అన్ అవర్లో అంటే ఒక హాఫ్ డేలో మనం స్పందించడం జరిగింది. వెంటనే టీమ్స్ ఫామ్ చేసుకొని అన్ని రకాల టెక్నాలజీ కూడా వాడుకొని రీచ్ దేర్ విత్ ద సపోర్ట్ ఆఫ్ లోకల్ పోలీస్ ఆఫ్ కర్ణాటక కొడగు డిస్ట్రిక్ట్ with foreign passport and with the facts appraised to the senior officers. With the support of senior officers we approached and our team has been sent to Kodagu district with all the team అంటే ఎక్స్పర్ట్స్ అందరినీ కలిపి ఒక గుడ్ ఇన్వెస్టిగేషన్ టీమ్ తయారు చేసి పంపించడం జరిగింది. సో వాళ్ళని తీసుకొచ్చి నిన్న అరెస్ట్ చూపించారు. ఈరోజు రిమాండ్ చేస్తున్నాం. వీళ్ళు మొత్తం కూడా 7 మంది. తర్వాత వీళ్ళ దగ్గర నుంచి 2 డబుల్ బ్యారల్ గన్స్, ఒక సింగిల్ బ్యారల్ గన్ అండ్ 7 pellets సీజ్ చేయడం జరిగింది. అలాగే 1.5 lakhs rupees అండ్ 2 vehicles, ఒకటి ఓమ్ని వెహికల్, ఇంకోటి కారు అండ్ అదర్ సెల్ ఫోన్స్ కూడా ఇక్కడ సీజ్ చేయడం జరిగింది. సో ఈ మొత్తం అంతా కూడా ఇన్వెస్టిగేషన్లో గుడ్ వర్క్ చేసినటువంటి ఇన్స్పెక్టర్ మడకశిర రాజ్కుమార్ అండ్ ఎస్ఐ గుడిబండ పుల్లాయప్ప, ఎస్ఐ రోళ్ళ అండ్ ఆర్ఎస్ఐ వీరన్న అండ్ అదర్ టీమ్స్ అందరికి కూడా మేము ఈరోజు రివార్డ్ ప్రకటిస్తున్నాం. ఆల్ హ్యావ్ బీన్ వర్క్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ఎస్డిపిఓ పెనుగొండ అండ్ పెనుగొండ డిఎస్పీ అండ్ ఆల్ ద టీమ్ ఆఫ్ హెడ్ క్వార్టర్ అండ్ సబ్ డివిజన్ అందరూ కూడా ఈరోజు అప్రిషియేట్ చేస్తూ వాళ్ళకి రివార్డ్ కూడా ప్రకటించడం జరిగింది. ఫర్దర్ ప్రాసెస్ దీంట్లో వీళ్ళందరూ కూడా వీళ్ళ రికార్డ్ అంతా స్టడీ చేసి ఆ డీటెయిల్స్ అన్ని కూడా కర్ణాటక గవర్నమెంట్కి పంపించడం జరుగుతుంది. అలాగే మేము కూడా షీట్స్ కూడా ఇక్కడ ఓపెన్ చేసి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.